ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భూ కబ్జాల్లో రాజకీయ నాయకుల జోక్యంపై కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. వారితో సంబంధం లేకుండా పరిష్కరించేలా చేయమన్నారు. ప్రత్యేకంగా పవన్ అన్నారంటే చేతగాని ప్రభుత్వం అనేగా అర్థం అని పేర్ని నాని విమర్శించారు. ఎక్కడైతే మీరు మోర్ ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ ప్లాన్ చేశారు ఉత్తరాంధ్ర కానీ కొన్ని ప్రత్యేక ఎస్పెషల్లీ నా దృష్టికి ఎక్కువ వచ్చింది ఉత్తరాంధ్రకు సంబంధించి కొంత పొలిటికల్ లీడర్షిప్ ది గెటింగ్ ఇన్ టు ద అన్వాంటెడ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ల్యాండ్ సెటిల్మెంట్స్. బాధ ఏమనిపిస్తుందంటే అఫీషియల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్ట్ ఫర్మ్లీ ఆన్ దాట్. అదొక ఫర్మ్గా ఎస్పెషల్లీ వైజాగ్ విశాఖపట్నం జోన్లో ఇవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అది మిగతా చోట్ల కానీ ఇది డెవలప్మెంట్ కొంచెం ఒక ఫర్మ్గా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి సార్, ఒక డైరెక్ట్ ఇవ్వాలి మీరు దీనికి సంబంధించి ఇస్తే బాగుంటుంది సార్. మీరు పని చేయటం చేత కావట్లేదు, మీ పనితీరుని ప్రజలు మెచ్చుకోవట్లేదు అంటున్నాడు. కలెక్టర్ల పనితీరు అంటే కలెక్టర్లు ఎవరు, ఉద్యోగస్తులు ఎవరు? ప్రభుత్వానికి కేవలం డెలివరీ మెకానిజం మాత్రమే. ఆలోచన చేసేది ప్రభుత్వాన్ని అంటే కలెక్టర్లకి ఎస్పీలకి దిశానిర్దేశం చేసేది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి మండలి. తప్పు మీ దగ్గర పెట్టుకుని దోషులను ఎవరిని చేస్తున్నారు? ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని దోషులను చేసేటువంటి ప్రయత్నం. అంటే ప్రజల దగ్గరేమో మీరు పత్తిత్తా, మీ మంత్రులు పత్తిత్తులా, మీ ఎమ్మెల్యేలు పత్తిత్తులా, పతివత కబుర్లు చెప్తూ ఇవాళ మీరు కలెక్టర్లని ప్రజలకేమో వీళ్ళు పనిచేయట్లేదు. దాని అర్థం ఏంటి? చేతకాని ముఖ్యమంత్రి, చేతకాని ప్రభుత్వం అనే కదా.